వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అబౌట్లో టెలిగ్రామ్ లింక్ ఉందండి, టెలిగ్రామ్కి కనెక్ట్ అవ్వండి. సో టుడేస్ టాపిక్ ఈజ్ రేషియో అండ్ ప్రపోర్షన్లో పార్ట్ 6. ఈ యొక్క పార్ట్ 6 నుంచి మ్యాక్సిమం అన్ని ప్రాబ్లమ్స్ షార్ట్కట్లో ఎలా చేయాలనేది చెప్పడం జరుగుతుంది, చూడండి. సో 91 ప్రాబ్లం. The percentages of A, B, C are in ratio of 8:14:22. అంటే A:B:C ఎంత ఇచ్చిందండి? 8:14:22 రెస్పెక్టివ్లీ అంటే వరుసగా. నెక్స్ట్ the percentages of B, C, D are in the ratio of 21:33:44. అంటే BCD ఎంత ఇచ్చిందండి? BCD ఈక్వల్ టు 21:33:44. నెక్స్ట్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ A:B:C:D అని అడగడం జరుగుతుంది. చూడండి, ఫస్ట్ ఇక్కడ చూడండి, బీసీ అనేవి కామన్ ఉన్నాయి రెండు రేషియోస్లో. బీ వాల్యూ ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 21 ఉంది, ఇక్కడ 22 ఉంది, ఇక్కడ 33 ఉంది. అంటే రెండిట్లలో బీసీ యొక్క వాల్యూస్ని సేమ్ చేయాలి ఫస్ట్. అది మన కాన్సెప్ట్. సేమ్ ఎలా చేయాలి అంటే ఏదైనా ఒక నెంబర్తో క్యాన్సిల్ చేస్తే రెండు సేమ్ వచ్చేటట్టు చెక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను A:B:C తీసుకుంటా అండి. ఎంత? 8:14:22. ఈ మూడింటిని నేను రేషియోస్ లేనిది ఒకటే టేబుల్లో కట్ అయితే మాత్రమే చేయాలి. సో 2 4s 8, 2 7s 14, 2 11s 22. అంటే నాకు A:B:C ఎంత వచ్చిందండి? 4:7:11. నెక్స్ట్ B:C:D కూడా నేను B వాల్యూ 7 వచ్చేటట్టు, C వాల్యూ 11 వచ్చేటట్టు చేంజ్ చేస్తా. చూడండి, 33 × 44. చూడండి, ఇక్కడ B వాల్యూ 7 రావాలంటే ఎంతలా పోతుందని చూసుకోవాలి. 7తో డివైడ్ చేసి ఇక్కడ ఎంత వస్తుంది? 3s అంటే 7 3s 20, 3 7s 21. నెక్స్ట్ 3 11s 33. ఇక్కడ చూడండి, 45 అనేది 3 టేబుల్లో పోతు కనుక 40/3 వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ B వాల్యూ 7 7 11 11. సో ఇప్పుడు A:B:C అనేది డైరెక్ట్ అక్కడి నుంచి రాసుకోవాలి. A యొక్క వాల్యూ ఎంత అంటే 4. రెండిట్లలో B వాల్యూ 7 ఉంది కనుక 7, C వాల్యూ 11, D వాల్యూ 44/3. ఈ 3 అనేది అన్నిటికీ మల్టిప్లై చేస్తున్నా, అంటే LCM తీసుకుంటున్నా. చూడండి, 4 3s 12. నెక్స్ట్ 3 7s 21, 11 3s 33, 44. So this is our answer. Next question. Next problem. When 30% of a number is subtracted from the another number, the second number reduces to its 4/5. What is the ratio of the first to the second number? చూడండి, when 30% of a one number అన్నాడు. 30% వన్ నెంబర్ ఏంటో నాకు తెలియదు కనుక నేనేమనుకుంటా అంటే ఎక్స్ అనుకుంటా. ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ అనదర్ నెంబర్ అంటే నేను వన్ నెంబర్ ఏమనుకుంటున్నా? వన్ నెంబర్ ఎక్స్, అనదర్ నెంబర్ వై అనుకుంటున్నా. సో 30% ఆఫ్ వన్ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ అనదర్ నెంబర్ అంటే అనదర్ నెంబర్ నుంచి 30% ఆఫ్ ఎక్స్ వన్ నెంబర్ అనేది సబ్ట్రాక్ట్ చేస్తే ద సెకండ్ నెంబర్ అంటే దీని ఆన్సర్ ఏమొస్తుందంటే ద సెకండ్ నెంబర్ రెడ్యూసెస్ టు 4/5 అంటే ఏంటంటే 4/5. సెకండ్ నెంబర్ ఇస్ నథింగ్ బట్ ద వై. అయితే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఫస్ట్ టు సెకండ్ అంటే x/y ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. 30% ఆఫ్ వన్ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ అనదర్ నెంబర్. ఇలా సబ్ట్రాక్ట్ చేస్తే సెకండ్ నెంబర్ మీన్స్ అనదర్ నెంబర్ అనేది 4/5కి రెడ్యూస్ అవుతుంది. ఈ కండిషన్ ప్రకారం XY రేషియో ఎంత అని అడుగుతున్నారు. చూడండి, 30y - 30% అంటే 30/100 × x = 4/5y. ఇక్కడ 100 మల్టిప్లై చేస్తే 100y - 30x డివైడెడ్ బై 100 = 4/5y. 5 2s. నెక్స్ట్ ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? 100y - 30x = 80y. సో 100y ప్లస్ 80y ఇక్కడ వస్తే -80y = 30x. 100కి వెళ్ళి 20y = 30x. మనకు రేషియో ఏంది? ఫస్ట్ టు సెకండ్ అంటే x/y రావాలి. x/y అంటే ఇక్కడ 30 తెచ్చుకుంటా, ఇక్కడ x/y తెచ్చుకుంటా. 2 0 0 క్యాన్సల్. x/y ఏమొచ్చింది? 2/3 వచ్చింది. సో ఆన్సర్ ఈస్ 2:3.
Next question. Next problem. Rita invested 25% more than Sunil. Sunil invested 30% less than Abhinav. Who invested 6,000? What is the ratio of the amount that Rita invested to the total amount invested by the all of them together? ఇలాంటి ప్రాబ్లమ్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ట్రిక్ కనుక గుర్తుపెట్టుకుంటే మీరు ఇదే ట్రిక్ని పర్సంటేజ్లో అప్లై చేయొచ్చు, సింపుల్ ఇంట్రెస్ట్లో అప్లై చేయొచ్చు, ఎక్కడైనా అప్లై చేయొచ్చు. చూడండి రీతా ఇన్వెస్టెడ్ 25% మోర్ దెన్ సునీల్ అన్నాడు. నెక్స్ట్ సునీల్ ఇన్వెస్టెడ్ 30% లెస్ దాన్ అభినవ్ అన్నాడు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఒకరికంటే ఒకరికి 25% ఎక్కువ అరే ఎంత పర్సెంట్ అనేది ఉండొచ్చు, ఒకరికంటే ఎక్కువ ఒకరికంటే తక్కువ అన్నప్పుడు ప్రాబ్లమ్ని మ్యాక్సిమంగా అంటే ఎక్కువ సార్లు లాస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. అభినవ్, నెక్స్ట్ ఎవరు సునీల్, నెక్స్ట్ రీతా. చూడండి ఏంటి, సునీల్ ఇన్వెస్టెడ్ 30% లెస్ దాన్ అభినవ్ అన్నాడు. అంటే అభినవ్ కంటే 30% సునీల్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసిండు. అభినవ్ ఎంతో తెలిస్తేనే కదా మనకు సునీల్ 30% తక్కువ అని చెప్పొచ్చు. సో నాకు తెలియదు కనుక అభినవ్ని ఏమనుకుంటా అంటే 100% అనుకుంటా. ఎప్పుడైనా ఇట్లాంటి అజంప్షన్లో రేషియో ప్రపోర్షన్లో కానీ పర్సంటేజ్లో కానీ 100 అనుకోవాలి. సో అభినవ్ 100% అనుకుంటా. ఇప్పుడు ఏంది, సునీల్ ఇన్వెస్టెడ్ 30% లెస్ దాన్ అభినవ్. ఇప్పుడు సునీల్ అనేది అభినవ్ కంటే 30%. 100లో 30% అంటే ఎంత, 100లో 30% అంటే 30. 100లో ఏ నెంబర్ ఉంటే అదే నెంబర్. అంటే ఇప్పుడు 100లోకి వెళ్ళి 30 తీస్తే ఎంత, 70. నెక్స్ట్ ఓవర్ కంప్లీట్ అయింది అనుకుంటా, అర్థమైంది అనుకుంటా. అభినవ్ 100 అనుకున్నా, 30% లెస్ కనుక 30% 100లోకి వెళ్ళి 30% తీస్తే 30 తీస్తే 70. నెక్స్ట్ రీతా ఇన్వెస్టెడ్ 25 మోర్ దెన్ సునీల్. సో ఈ రీతా అనే అమ్మాయి సునీల్ కంటే 25% ఎక్కువ. అసలు సునీల్ ఎంత, 70%. ఇందులో 25% అంటే 25/100. 0 0 క్యాన్సల్. 25 ఏళ్ళు ఎంత, 5 ఏళ్ళ 35, 7 2 14, 3 17. అంటే కింద ఒక పాయింట్ 17.5. అంటే 70లో 25% అంటే ఎంత, 17.5. ఈ సునీల్ కంటే ఎక్కువ కనుక ఈ 70కి ఏం చేయాలంటే ఈ 70కి 17.25% వాల్యూ యాడ్ చేయాలి. సో ఏమవుతుంది, 70 కదా, 87.5. సో రీతా ఇన్వెస్ట్మెంట్ ఎంత, 87.5. సునీల్ ఇన్వెస్ట్మెంట్ 70%. నెక్స్ట్ అభినవ్ ఇన్వెస్ట్మెంట్ 100%. ఇలా పర్సంటేజ్ వచ్చిన తర్వాత చూడండి, నెక్స్ట్ అభినవ్ తర్వాత పులి స్టాప్ ఉండి ఊ అన్నాడు. ఊ అంటే ఇక్కడ ఇంత ముందుకు ఎవరి పేరు ఉంటుందో వాళ్ళే అనమాట. ఇక్కడ ఏమొస్తుంది, అభినవ్ ఇన్వెస్టెడ్ 6,000. అంటే రేషియోస్ నేను తీసుకోవాలంటే ఎక్స్ట్రాలో తీసుకోవాలి. 100x = 6,000. అంటే 0 జీరోస్ క్యాన్సల్ అయితే x = ఎంత అండి, 100. నెక్స్ట్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద అమౌంట్ దట్ రీటా ఇన్వెస్టెడ్ టు ద టోటల్ అమౌంట్ టు ద ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే మనము రీటా బై టోటల్ చేయాలి ఇంటూ రేషియో అన్నాడు కదా ఓన్లీ. ఓకే, రీటా ఎంత అండి, 87 ఇంటూ ఎక్స్, అన్ని ఎక్స్లలో తీసుకోవాలి. నెక్స్ట్ కింద టోటల్ అంటే ఏంది, 87x ప్లస్ 70x ప్లస్ 100x. మీరు ఎక్స్ తీసుకోకపోయినా క్యాన్సిల్ అవుతుంది, కానీ మీరు నార్మల్ ప్రొసీజర్ని ఫాలో కావాలి ఎప్పుడైనా. ఓకే, 87. ఎక్స్ అంటే ఎంత, ఎక్స్ క్యాన్సిల్ చేద్దాం. ఓకే, 87.5 ప్లస్ 70 ప్లస్ 100 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 257.5 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని కట్ చేస్తే చూడండి, ఇక్కడో పాయింట్ ఉంది, ఇక్కడో పాయింట్ ఉంది కనుక పాయింట్ తీసేస్తే ఏమొస్తుంది, ఇప్పుడు మనకు 87.2575. చూడండి, 5 ఎక్కం 5, 5 ఏళ్ళ 35, 2 మిగులుతుంది, 5 5 25, 5 5 25, 0. నెక్స్ట్ 5 ఎక్కం 5, 2 మిగులుతుంది, 5 5 25. నెక్స్ట్ 5 3 15, 5 5 25, 5 ఎక్కం 5, 0 0, 5 3 15. సో ఆన్సర్ ఏమొచ్చింది, 35:103. సో ఇది అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఇలానే చేస్తాం, చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం, 1/4 of 60% of a number is equal to
2/5 of 20% of another number. What is the respective ratio of the first number to second number? చూడండి 1/4 అన్నాడు. 1/4 అంటే 1/4. హాఫ్ అంటే బ్రాకెట్ ఆర్ ఇంటూ. నెక్స్ట్ 60%. హాఫ్ అంటే ఇంటూ ఏ నెంబర్ అన్నాడు. ఏ నెంబర్ అంటే నాకు తెలియదు కనుక నేనేమనుకుంటా అంటే ఎక్స్ అనుకుంటా. ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఈక్వల్ టు 2. 2/5 అంటే 2/5. హాఫ్ అంటే ఇంటూ 20% ఆఫ్ అనదర్ నెంబర్ వై అనుకుంటా. అయితే ఫస్ట్ నెంబర్కు సెకండ్ నెంబర్కు రేషియో కనుక్కోమంటుండు. అంటే x/y ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చూడండి 1/4 60% అంటే 60/100 ఇంటూ 2/5 20/100 ఇంటూ y. ఇట్లా పర్సంటేజ్ అయినా క్యాన్సిల్ చేయొచ్చు. 100 get క్యాన్సిల్. నెక్స్ట్ 0 get క్యాన్సిల్. నెక్స్ట్ ఏం మిగిలిందండి 2 1s 2 3s. నెక్స్ట్ చూడండి ఇప్పుడు 5 అడ్డగుణకారం చేస్తా. క్రాస్ మల్టిప్లికేషన్ 5 ముళ్ళ 15x ఈక్వల్ టు కింద ఎంత ఉందండి 4, ఇక్కడ 5 అంటే 20y. 5 ముళ్ళ 15 5 4 20. సో 3x ఈక్వల్ టు 4y వచ్చింది. x/y కావాలి. ఎందుకు రేషియో ఆఫ్ ది ఫస్ట్ నెంబర్ టు సెకండ్ నెంబర్ అన్నాడు. సో 4/3 అంటే ఆన్సర్ ఈస్ 4:3. సో ఆన్సర్ 94. సారీ అండి, ఇక్కడ 8:15 వచ్చింది. వన్స్ చెక్ చేస్తా, వెయిట్. మళ్ళీ వన్స్ చూడండి అండి. క్యాన్సలైజేషన్ 1 minute. స్మాల్ మిస్టేక్ మేక్ ఎ బిగ్ మిస్టేక్ ఇన్ ఆన్సర్. సో సారీ. చూడండి 1/4 60% ఆఫ్ x ఈక్వల్ టు 2/4 ఇంటూ 20% ఆఫ్ y. 0 క్యాన్సల్. నెక్స్ట్ 23s డైరెక్ట్ కట్ చేసిన. ఇంకేం కట్ చేయను, ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసుకుంటా. చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 ముళ్ళ 15x ఈక్వల్ టు 4 2 8y. ఇప్పుడు వచ్చింది కదా x/y ఈక్వల్ టు 8/15 అంటే 8:15 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Next problem. The total number of boys in the school is 16% more than total number of girls in the school. What is the respective ratio of the total number of boys to total number of girls in the school? చూడండి ఒక్కటే కండిషన్ ఇచ్చింది మనకి. ఏంది టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద స్కూల్ ఈజ్ 16% మోర్ దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్. అంటే గర్ల్స్ కంటే 16% ఎక్కువ బాయ్స్ అని చెప్తున్నారు. సో ఫస్ట్ గర్ల్స్ ఎంతో మనకు తెలియదు కదా. అయితే ఏదైతే తెలియలేదో దాన్ని బేస్ 100 అనుకోండి ఎప్పుడైనా. సో నేను గర్ల్స్ ఏమనుకుంటా, ఇప్పుడు గర్ల్స్ 100% అనుకుంటా. సో 100% అంటే ఇప్పుడు బాయ్స్ ఏమవుతుందండి, బాయ్స్ టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద స్కూల్ ఈజ్ 16% మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్. అంటే ఇప్పుడు గర్ల్స్ 100 ఉందనుకుంటా నేను, ఎగ్జాంపుల్ లెట్. ఇప్పుడు 16% అంటే ఏంది, 100లో 16% అంటే ఏ నెంబర్ ఇస్తే అదే అవుతుంది 100లో. సో 16, ఈ 16 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు అంటే బాయ్స్ నెంబర్ ఎంత 116. చూడండి ఇప్పుడు ద టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద స్కూల్ ఈజ్ 16% మోర్ దెన్ గర్ల్స్ ఓవర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్. బాయ్స్కి గర్ల్స్కి రేషియో ఎంత అని అడుగుతున్నారు. సో b/g ఈక్వల్ టు 116/100 అంటే 2 5s 50. నెక్స్ట్ 2 5s నెక్స్ట్ ఏమొస్తుందండి 2 8s 2 25s నెక్స్ట్ 2 1s 2 9s అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది 29:25. ఆ క్వశ్చన్ ఆన్సర్లో మనకు 25:29 కూడా ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఫస్ట్ ఏమి ఇచ్చిండు, బాయ్స్ ఇచ్చిండు, నెక్స్ట్ గర్ల్స్ ఇచ్చిండు. బాయ్స్ నెంబర్ పైన పెట్టుకోవాలి, గర్ల్స్ నెంబర్ కింద పెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ 29:25. Next problem. Determine the ratio of the number of people having characteristics x to the number of people having characteristics y in the population of 100 subjects from the following table. అంటే x అనే క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉన్న వాళ్ళది, y అనే క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉన్న వాళ్ళ యొక్క నెంబర్స్ ఇవ్వడం జరిగింది. చూడండి హ్యావింగ్ x అండ్ y క్యారెక్టరిస్టిక్స్ అంటే x క్యారెక్టరిస్టిక్స్ టు y క్యారెక్టరిస్టిక్స్ రెండు ఉన్న మంది ఎంతమంది అంటే 10 మెంబర్స్.
నెక్స్ట్ హ్యావింగ్ ఎక్స్ బట్ నాట్ వై క్యారెక్టరిస్టిక్స్ అంటే ఎక్స్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి బట్ వై క్యారెక్టరిస్టిక్స్ లేవంటే ఏంది నథింగ్ బట్ ఓన్లీ ఎక్స్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాళ్ళు ఎంత 30 మెంబర్స్. నెక్స్ట్ హ్యావింగ్ వై బట్ నాట్ ఎక్స్ అంటే క్యారెక్టరిస్టిక్స్ వై కలిగి ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే 20 మెంబర్స్. నెక్స్ట్ హ్యావింగ్ నైదర్ ఎక్స్ నార్ వై అంటే ఎక్స్ క్యారెక్టరిస్టిక్స్ లేవు వై క్యారెక్టరిస్టిక్స్ లేవు, నైదర్ నార్ అంటే రెండు లేవు, ఎంతమంది 40 మెంబర్స్. మననేం కనుక్కోమంటున్నాడు ఇక్కడ, డిటర్మైన్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఎక్స్ అంటే క్యారెక్టరిస్టిక్స్ ఎక్స్కి క్యారెక్టరిస్టిక్స్ వైకి రేషియో కనుక్కోమంటున్నాడు యూజింగ్ టేబుల్. చూడండి క్యారెక్టరిస్టిక్స్ ఎక్స్ ఎంతమంది ఉన్నారు చూడండి, క్యారెక్టరిస్టిక్స్ ఎక్స్ బట్ నాట్ వై అంటే ఏంది ఎక్స్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నట్టే కదా, ఎంతమంది ఇక్కడ 30 మెంబర్స్. ప్లస్ ఇక్కడ చూడండి హ్యావింగ్ ఎక్స్ అండ్ వై అంటే ఎక్స్ క్యారెక్టరిస్టిక్స్ అన్నప్పుడు ఈ 10 మెంబర్స్ కూడా ఇందులోకి వస్తారు అంటే టోటల్ 10. నెక్స్ట్ ఇంకేమన్నా ఉన్నాయా, ఇవి హ్యావింగ్ వై ఇవి రెండు క్యారెక్టర్ అంటే ఎక్స్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఎంత 30 + 10. నెక్స్ట్ వై క్యారెక్టరిస్టిక్స్ అంటే హ్యావింగ్ ఎక్స్ అండ్ వై రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి అంటే ఏంది వై క్యారెక్టర్ కూడా ఇల్లు ఉంది కదా, వై ఉన్న వాళ్ళు ఎంతమంది 10 ప్లస్ ఇది చూడండి హ్యావింగ్ వై బట్ నాట్ ఎక్స్ అంటే ఎక్స్ లేదు బట్ వై క్యారెక్టరిస్టిక్స్ ఉన్నారు, ఎంతమంది 20 మంది. సో 40/30 అంటే 0 0 గెట్ క్యాన్సల్, ఆన్సర్ ఈస్ 4:3. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ప్రాబ్లం 98 ప్రాబ్లం. 5 mangoes and 4 oranges cost as much as 3 mangoes and 7 oranges. What is the ratio of cost of the mangoes to cost of orange? ఇక్కడ చూడండి 5 మ్యాంగోస్ని ఏమనుకుంటా అంటే ఎం అనుకుంటా 5m అండ్ అంటే ప్లస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ 4 ఆరెంజ్ని ఓ అనుకుంటా. కాస్ట్ యాజ్ మచ్ యాజ్ అంటే ఈక్వల్ అన్నట్టు అంటే ఈక్వల్ దరిదాపులో ఈక్వల్. నెక్స్ట్ 3 మ్యాంగోస్ 3m అండ్ అంటే ప్లస్ 7 ఆరెంజెస్ 7 మనం ఏం కనుక్కోమంటుండండి ద రేషియో ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ద మ్యాంగోస్ టు కాస్ట్ ఆఫ్ ద ఆరెంజ్ అంటే m/c కనుక్కోమంటుండు. చూడండి ఎంలన్నీ ఇక్కడ సైడ్ తెచ్చుకోండి 5m - 3m = 7o - 4o. సఫిక్స్లో రాస్తా అండి 40 అనుకోగలరు మీరు. ఓకే నెక్స్ట్ 5m - 3m అంటే ఎంత 2m = 3o. మనకేంది m/o ఆరెంజ్ అంటే సో m/o అంటే ఎంత 3/2, ఆన్సర్ ఈస్ 3:2. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ ద యూరియా అండ్ పొటాష్ ఇన్ ఎ మిక్స్డ్ ఫెర్టిలైజర్ ఈస్ 7:3. ఎక్స్ప్రెస్ క్వాంటిటీ ఆఫ్ యూరియా present as percentage of the total amount of fertilizer. చూడండి యూరియా ఫస్ట్ ఏమి ఇచ్చిండు, యూరియా అంటే యూ అనుకుంటా, పొటాష్ని పి అనుకుంటా. ఎంత ఇచ్చిండు, ఎంత రేషియో ఇచ్చిండు 7:3 రేషియో ఇచ్చిండు. మననేం కనుక్కోమంటుండే ఎక్స్ప్రెస్ ద క్వాంటిటీ ఆఫ్ యూరియా యొక్క క్వాంటిటీని టోటల్ యొక్క క్వాంటిటీతో పర్సంటేజ్ కనుక్కోమంటుండు. యూరియా అంటే ఎంత 7. ఇప్పుడు చూడండి మీకు చెప్పిన ఆల్రెడీ హాఫ్ అన్నాడు, ఇంకో హాఫ్ పక్కన ఏముంది మనకి ఇక్కడ ద టోటల్ అమౌంట్ అన్నాడు అంటే టోటల్ అనేది కింద వేసుకోవాలి, యూరియా అనేది పై వేసుకోవాలి. 7 + 3 ఎంత అండి 10. పర్సంటేజ్ అంటే ఏం పెట్టుకోవాలి 100 పెట్టుకోవాలి. సో 10 10s 10 7s 70% అంటే టోటల్ ఫెర్టిలైజర్లో టోటల్ ఎరువులో యూరియా యొక్క శాతం ఎంత అంటే 70%. నెక్స్ట్ ప్రాబ్లం. ప్రాఫిట్స్ ఆఫ్ ఏ బిజినెస్ ఆర్ డివైడెడ్ అమాంగ్ ద 3 పార్ట్నర్స్ ABC అంటే ఒక బిజినెస్ యొక్క లాభాలను 3 పార్ట్నర్స్ పంచుకుంటున్నారు ABC అనే అతను. ఇన్ సచ్ వే దట్ 4 times ఆఫ్ ద అమౌంట్ రిసీవ్డ్ బై A అంటే 4 × A 4 types ఆఫ్ A రిసీవ్ అమౌంట్ 4A ఏ అనే అతను 4 times by A is equal to 6 times of amount received by B అంటే 6 times అంటే ఏంది మల్టిప్లికేషన్ 6 × B and 11 times of the amount received by C 11C.
ఇచ్చిండు. ఇలా ఇచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ రేషియో ఎంత అని కనుక్కోమంటున్నారు. ఇలా ఒకదానికొకటి ఈక్వల్ అని ఇచ్చినప్పుడు మనం ఒక కాన్స్టెంట్ అనుకోవాలి, కే అనుకోవాలి. ఇప్పుడు 4a = k తీసుకోండి. ఏ వాల్యూ ఎంత వస్తుందండి? k/c. నెక్స్ట్ 6b = k తీసుకోండి. b వాల్యూ ఎంత వస్తుందండి? k/6. నెక్స్ట్ 11c = k. c = k/11. మళ్ళీ ఏం కనుక్కోమంటున్నాడు? ద రేషియో ఆఫ్ ఇన్ విచ్ 3 రిసీవ్డ్ అమౌంట్ అంటే a:b:c కనుక్కోమంటున్నాడు. ఏ వాల్యూ ఎంత? k/4. నెక్స్ట్ b వాల్యూ ఎంత? k/6. నెక్స్ట్ k/11. k గెట్ క్యాన్సల్. సో కింద డినామినేటర్లో మనకి ఏమున్నాయండి? 4, 6, 11 ఉన్నాయి. సో 4, 6, 11 యొక్క ఎల్సిఎం కనుక్కోండి. ఎప్పుడైనా ఎల్సిఎం కనుక్కోవాలి. చూడండి 2 2s 2 3s 11 అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే దీని యొక్క ఎల్సిఎం 11 3s 33. ఓకే 11 3s 33, 32 3s 66, 66 2s 132 అనేది మనకు ఎల్సిఎం అవుతుంది. సో ఇప్పుడు చూడండి 1 ఈ 4 1s 132 ఎన్నిసార్లు పోతుందండి? 4 అంటే 4 3s 12 ఒకటి మిగులుతుందంటే 4 3s 12 33 టైమ్స్. నెక్స్ట్ 6 ఇప్పుడు 6 ఉంది కదా, ఈ 6ని 132 డివైడ్ చేయండి అంటే 6 2s 12 1 మిగులుతుంది అంటే 6 2s 12. నెక్స్ట్ 11తో 132 డివైడ్ చేయండి. 11 1s 11 నేను మిగతా 2 మిగతా 11 2s 22 అంటే ఇది ఎందులో అయినా పోతాయా అండి? ఎందులో పోవు గనక ఆన్సర్ ఈస్ 12 ఎందులో పోతాయా? పోవు కదా. సో ఆన్సర్ 1 మినిట్ చెక్ చేస్తా అండి. సో ఆన్సర్ ఈజ్ సేమ్ అండి 33:22:12. సో ఇంతటితో పార్ట్ 6ని ఎండ్ చేస్తున్నా అండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కనెక్ట్ విత్ టెలిగ్రామ్ లింక్ ఈజ్ ఇన్ అబౌట్. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కూడా కమెంట్ చేయొచ్చు అండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.